హాయ్, వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ. దిస్ ఈజ్ సౌమ్య. అయితే మనకి ఫైనల్లీ ఇప్పుడైతే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జూన్ 15 నుండి జూన్ 30 మధ్య ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కూడా మన గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటి నుండి ఒక సరైన ప్రణాళికతో మనం సిలబస్ని మొత్తం కవర్ అయ్యేలా చదివితే టెట్ను మనం ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ టెట్ ఆస్పిరెంట్స్. అయితే మనం ఇవాళ టెట్లో మనకు ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. ఆ క్వశ్చన్స్ మనకు అనలైజ్ చేస్తే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఇస్తారు టెట్లో, మనం ఏ విధంగా చదవాలి అనే ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు మొన్న రీసెంట్గా January 9th 2025 రోజు అయిన ఫస్ట్ షిఫ్ట్ టెట్ పేపర్ని ఇప్పుడు మనం చూద్దాం క్వశ్చన్స్ తెలుగులో ఎలా వచ్చాయనేది. ఓకే, అయితే మనకు మొన్న ఎలా ఇచ్చిందంటే మనకు తెలుగులో ఎప్పుడైనా కూడా ఒక పద్యము ఒక గద్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. పద్యం ఇచ్చి పద్యం కింద పద్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, ఒక గద్య భాగం ఇచ్చి దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న January 9th రోజు జరిగిన దాంట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ పద్యం ఏమి ఇచ్చిండ్రు, అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకూడ కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నకు బ్రతకవచ్చు మహిళ సుమతి. ఈ పద్యం అయితే ఇచ్చారు. అయితే మనకు పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకు పద సంపద అవసరం. అంటే ఏ పదానికి అర్థం ఏంటిది అనేది మనకు తెలిసినప్పుడు ఈజీగా మనం పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాము. అయితే ఫస్ట్ పద్యంలో ఉన్న భావం అర్థం చేసుకుంటే ఆ క్వశ్చన్స్ ఈజీగా చేస్తాం. చూడండి, ఫస్ట్ పదం ఏమన్నారు, అడిగిన జీతం బియ్యని. అంటే మనం అడిగినా కూడా మనకు జీతం ఇవ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడికుట కంటెన్. మిడిమేలపు దొర అంటే అహంకారం, గర్వమున్న దొరను కొల్చి మిడికుట కంటెన్, అతనికి సేవ చేసి మనము బాధపడే కన్నా వడిగల ఎద్దుల, వడి అంటే ఏంటిది, ఇక్కడ మనకు వేగం, ఎక్కువ వేగంతో పని చేసే ఎద్దుల కట్టుక, ఎద్దులను కట్టుకొని మడి దున్నకు బ్రతకవచ్చు మహిళ సుమతి. వడిగల ఎద్దులను, వేగంతో పనిచేసే ఎద్దులను నాగలికి కట్టి దున్నుకొని బ్రతకడము భూమిలో మంచిది. ఎవరికంటే గర్వం ఉండి మనకు అవసరం ఉన్నప్పుడు జీతం ఇయ్యని దొరలను గొల్చుట కంటే ఆ ఎద్దులను కట్టుకొని మనం బ్రతకడం మంచిది అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చిండ్రు, ఇచ్చిన పద్యంలో మిడిమేలపు దొరను అనగా అర్థం ఏమిటి. ఏమన్నారు, ఇచ్చిన పద్యంలో మిడిమేలపు దొరను అంటే అర్థం ఏంటి అన్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు మంచి యజమాని, గర్వము లేని యజమాని, గర్వము కలిగిన ప్రభువు, వంచకుడైన ప్రభువు. మనం మామూలుగా త్రో ఆప్షన్స్ కూడా మనకు ఒకవేళ అర్థం తెలియకపోతే త్రో ఆప్షన్స్ వెళ్ళినా కూడా కొన్ని క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మంచి యజమాని అన్నారు. మంచి యజమాని అనేది మనకు పాజిటివ్, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది రాంగ్. గర్వము లేని యజమాని, గర్వము లేని యజమాని అని కూడా అది పాజిటివ్ కాబట్టి అది కూడా రాంగ్. గర్వము కలిగిన ప్రభువు, ఈ మీడియా అంటే గర్వమే కదా, కాబట్టి గర్వము కలిగిన ప్రభువు అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన పద్యంలో మకుటం ఏది అన్నారు. మామూలుగా మనకు పద్యంలో మకుటం అంటే లాస్ట్ లైన్ అని అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు పద్యంలో మకుటం ఏ పద్యం చూడండి, ఇక్కడ మకుటం ఏమి ఇచ్చిల్లో, ఇది సుమతి శతకానికి సంబంధించిన పద్యం కాబట్టి మకుటం అనేది సుమతి. సో ఆన్సర్ ఏంటిది, సుమతి. నెక్స్ట్ క్వశ్చన్, నాగలికి ఎటువంటి ఎద్దులను కట్టి పొలం దున్నాలి. మనం నాగలికి పొలం దున్నేటప్పుడు ఎటువంటి ఎద్దులను కట్టి పొలం దున్నాలి అనే క్వశ్చన్ ఇచ్చిళ్ళు. మంచి ఎద్దులను, నెమ్మదిగా దున్నే ఎద్దులను, తెల్లని ఎద్దులను, వేగంగా దున్నే ఎద్దులను. వేగంగా దున్నే ఎద్దులను ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే, ఆన్సర్ ఈస్ వేగంగా దున్నే ఎద్దులను. ఇచ్చిన పద్యంలో భూమి అనే అర్థం కలిగిన పదం ఏది. మనకు ఇచ్చిన పద్యంలో భూమి అనే అర్థంతో ఒక పదం ఉన్నది, ఆ పదం ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి పద్యం చూడండి మళ్ళీ. చూడండి, ఇక్కడ భూమి అనేది ఎక్కడుంది మనకి, మహి. మహి అంటే భూమి. అంటే మనకు కొన్ని పదాలు పద సంపద తెలుగులో ఎక్కువ ఉంటే ఇట్లాంటి ఈజీగా చేయొచ్చు. మహి అంటే ఏంటి, భూమి. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో మహి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఇచ్చిళ్ళు మహి అనేది భూమి. లేకపోతే మనం ఒకవేళ మనకు అర్థం తెలియకపోయినా కూడా త్రో ఆప్షన్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మహి అనేది మీకు తెలియదు. నెక్స్ట్ వడి చూసుకోండి, వడి అంటే వేగం కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. దొర అంటే యజమాని, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సుమతి అనేది మకుటం, ఇది రాంగ్ ఆన్సర్. అప్పుడు మహి అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇది గద్య భాగం ఇచ్చి
దానికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించింది. మనకి ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చిళ్ళు. ఏమన్నాడు చూడండి ఒకసారి, ఇది చదవండి ఇప్పుడు, ఎందుకంటే చదవడానికి టైం టేకింగ్ కాబట్టి ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిళ్ళు, ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు? మనకి ఇందులో ఆన్సర్ ఉంటుంది. ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు అనేది క్వశ్చన్ ఇచ్చిళ్ళు. ఇక్కడ మనకు ఎక్కడుంది చూడండి, అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాట కాలం స్వర్ణయుగం అని ఇచ్చిళ్ళు. మనకు ఆప్షన్స్ ఇయర్స్ ఇచ్చిల్లా లేకపోతే ఏమి ఇచ్చిల్లో చూద్దాం ఒకసారి. ఏమి ఇచ్చిళ్ళు, తెలంగాణ సాయుధ పోరాట కాలం, ప్రాచీన సాహిత్య కాలం, తెలంగాణ అవతరణ దినోత్సవ సమయం, తెలంగాణ భావోత్సవాల సమయం. మనకేముంది ఇక్కడ మరి, ఇక్కడ ఉంది చూడండి, తెలంగాణ సాయుధ పోరాట కాలం. దేన్ని స్వర్ణయుగం అన్నారు? తెలంగాణ సాయుధ పోరాట కాలం. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట కాలం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించినవి ఏవి? తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించినవి ఏవి అనేది క్వశ్చన్. ఇప్పుడు దీనికి మనకు ఇందులోనే ఉంటుంది ఆన్సర్. చూడండి ఎక్కడుంది, ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలక పాత్ర. ఏది కీలక పాత్ర పోషించింది? ఇక్కడ సాహిత్యం. కాబట్టి మనకు ఆప్షన్లో సాహిత్యం ఉందా చూద్దాం. సాహిత్యం ఇక్కడ ఉంది కదా, ఇది రైట్ ఆన్సర్. దాదాపు ఇది మనకు గద్యంలోనే ఉంటాయి కాబట్టి ఇవి సాల్వ్ చేయడం ఈజీయే. ఒక గద్యం క్లియర్గా చదివితే ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్, ప్రజా కళారూపాలని వేటిని అంటారు? ప్రజా కళారూపాలని వేటిని అంటారు? మళ్ళీ పోయి చూద్దాము. ఇక్కడ చూడండి, బుర్ర కథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు. ఇక్కడ ఏంటి ప్రజా కళారూపాలు అంటే? ఇవి కవిత్వం, పాట, నాటకం, నాటిక, బుర్రకథ, ఒగ్గు కథ, ఇవి ప్రజా కళారూపాలు. బుర్రకథ, ఒగ్గు కథ, వీధి భాగోతం, యక్షగానం. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాటంలో ఎక్కువ ప్రభావం చూపినవి ఏవి? ఇంతకు ముందు మనం చదివిన దాలో వచ్చినాయి ప్రజా కళారూపాలు కదా, సో ప్రజా కళారూపాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు గ్రామర్కు సంబంధించిన, కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఏమి ఇచ్చింది చూడండి, నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం. ఈ వాక్యము ఏ రకమైన వాక్యము? ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చిళ్ళు, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అడిగిండు కదా. నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం. మామూలుగా చూస్తే మనకు అది సామాన్య వాక్యం అనుకుంటాం కాబట్టి త్రో ఆప్షన్స్ వెళ్దాం. ఆశ్చర్యార్థక వాక్యం ఫస్ట్ ఆప్షన్. మనకు ఆశ్చర్యార్థక వాక్యం అంటే మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి, సో ఇందులో లేదు కాబట్టి ఇది రాంగ్. సంశ్లిష్ట వాక్యం అన్నారు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిది? మనకు అసమాపక క్రియలు ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. కాకపోతే ఇక్కడ అసమాపక క్రియలు లేవు, అసలు క్రియలే లేవు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. క్రియారహిత వాక్యం. క్రియారహిత వాక్యం అంటే క్రియ లేని వాక్యం అన్నారు. రహిత అంటే లేని, కాబట్టి ఇందులో క్రియ ఉందా? నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం అన్నారు కానీ ఇక్కడ క్రియ అనేది లేదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా చూడండి, ఈ ఆప్షన్ కూడా చూడండి, క్రియా సహిత వాక్యం అంటే క్రియ ఉన్న వాక్యం. ఇందులో క్రియ అంటే పనిని తెలిపేది, ఇందులో పనిని తెలిపేది ఏది లేదు కాబట్టి ఇది క్రియా సహిత వాక్యం కాదు. సో ఆన్సర్ ఏంటిది? క్రియారహిత వాక్యం. నెక్స్ట్, ఇది కింది పదాలలో నపుంసక ఏకవచన శబ్దం ఏది? ఏమడిగిళ్ళు? కింది పదాలలో నపుంసక. నపుంసక అంటే స్త్రీలింగం కాదు, పులింగం కాదు. ఏకవచనం అంటే ఏకవచనమే ఉండాలి. ఆ శబ్దం ఏది అని అడిగిళ్ళు. చూడండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిళ్ళు? చెట్లు. చెట్లు అనేటివి నపుంసక లింగమే, కాకపోతే అది ఏకవచనం కాదు, బహువచనం. చెట్లు ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సుమతి. సుమతి అనేది ఏంటిది? స్త్రీలింగం, కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటిది? నపుంసక లింగం, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. రాజు. రాజు అనేది పులింగం కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. పుట్ట. పుట్ట అనేది నపుంసక లింగం ప్లస్ ఏకవచనమే అడిగింది కాబట్టి ఇది కూడా ఏకవచనం. పుట్ట ఒకటే ఇచ్చారు కదా, సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఊరు వాడలు ఈ పదంలో ఎలాంటి పదాలు ఉన్నాయి? ఊరు వాడలు మనము సమాసాలు తెలిస్తే ఇది తెలుస్తుంది. ఊరు వాడ రెండు కూడా నామవాచకాలు, అంటే రెండు సమాన అర్థం ఉన్న పదాలు. ఇవేంటి? రెండు సమాన అర్థం ఉన్న పదాలు కాబట్టి ఇదేంటిది? సమ ప్రాధాన్యం గల పదాలు. ఇవి రెండు కూడా ఈక్వల్, సమ ప్రాధాన్యం గల పదాలు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నారు, కింది వాటిలో ఉత్వసంధి పదము ఏది అంటే ఈ నాలుగిట్లో ఉత్వసంధికి సంబంధించిన పదం ఏది అని అడిగారు. మనం ఫస్ట్ 4 ఆప్షన్స్ లో ఉత్వసంధికి ఏ పదం చెందిందో చూద్దాము. ఉత్వసంధికి పదం ఒకటి ఉత్వసంధికి సంబంధించిన పదం అయి ఉండాలంటే పూర్వస్వరం అనేది పూర్వస్వరంలో ఉన్న అచ్చు ఊ ఉండాలి కదా. అయితే ఇందులో ఏది ఉందో చూద్దాం. ఇక్కడ వారి ప్లస్ ఇంట ఫస్ట్ ఆప్షన్, ఈ రీలో ఉన్న అచ్చు ఏంటిది ఈ, సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కూర ప్లస్ కాయలు అని ఇచ్చారు, ఇందులో పూర్వస్వరం అచ్చు ఏంటిది రా, రాలో ఉన్న అచ్చు ఆ, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ దండలు ప్లస్ అవి, దండలు లూలో ఉన్న అచ్చు ఊ, సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, రమణ ప్లస్ అయ్య, అనాలో ఉన్న అచ్చు ఆ, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫైనల్ గా దండలు ప్లస్ అవి అనేది ఉత్వసంధికి చెందిన పదం, సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో అందమైన తోట ఉన్నది, ఈ వాక్యం నందలి విశేషణం ఏది? మనకు విశేషణం అంటే ఒక స్పెషల్ ఉండాలి, ఇందులో స్పెషల్ ఏముంది, బడిలో అందమైన తోట, బడిలో అనేది కాదు, తోట అనేది నామవాచకం, అందమైన అనేది స్పెషాలిటీ అంటే బ్యూటిఫుల్ గా ఉంది, కాబట్టి విశేషణము అదే, బడిలో కాదు, తోట కాదు, ఉన్నది కాదు, అందమైన అనేది దీని యొక్క ఆన్సర్. విత్తం, ఆస్తి, మదగజం, ఆవుల మంద, ధనియం, వీటిలో ధనం నాకు నానార్థాలు ఏవి అని అడిగారు. మనకు నానార్థాలు అంటే పర్యాయ పదాలు, నానార్థాలు రెండు ఉంటాయి కదా పదజాలంలో. పర్యాయ పదాలు అంటే ఒకే రకమైన సిమిలర్ మీనింగ్ ఉంటాయి, నానా అర్థాలు, నానా అంటే అనేక అర్థాలు ఉంటాయి, అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయి. సో మనకు నానార్థాల మీద ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. పర్యాయ పదాలు మనం ఐడెంటిఫై చేస్తాం కానీ నానార్థాలు కొన్ని మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఏమిచ్చిళ్ళు, ఆస్తి, విత్తం, ఆవుల మంద, ధనియం, ఈ 4 కూడా ధనం అనే పదానికి ఉన్న నానార్థాలు. సో నానార్థాలు మనం ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రుద్రమదేవి చేసిన సమరంలో దేవగిరి మహారాజు పలాయనం చేసి అవిజిత్తుడైనాడు, ఈ వాక్యంలో రణంకు సమానార్థమైన పదం ఏది అన్నారు. రణం అంటే ఏంటిది మనకు తెలుసు, యుద్ధం, సమరం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిలో యుద్ధం. పలాయనం అంటే రణం కాదు, అది పలాయనం అంటే పారిపోవడం. అవిజిత్తుడు అంటే ఓడిపోవడు. నెక్స్ట్ సమరం అనేది రణంకి పర్యాయ పదం, యుద్ధం, సమరం అన్నా యుద్ధమే, రణం అన్నా కూడా యుద్ధమే, సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు సలిలం అవసరం కాబట్టి ఆ ఉదకాన్ని ఎప్పటికప్పుడు స్వీకరిస్తేనే ఆ జలం మనను కాపాడుతుంది, దీనిలో సమానార్థక పదాలు ఏవేవి? ఇట్లా సెంటెన్సెస్ ఇచ్చి ఆ సెంటెన్స్ లో ఒకే అర్థం ఉన్న పదాన్ని ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేసి ఆ పదాలు ఏవి అని అడుగుతారు. సో మనకి ఖచ్చితంగా తెలుగులో చాలా క్వశ్చన్స్ చేయాలంటే పద సంపద అవసరం, పదాలకి మీనింగ్స్ అనేది తెలిసి ఉండాలి. చూడండి, మనకు సలిలం అవసరం, సలిలం అంటే నీరు, ఓకే. ఆ ఉదకం అన్నా కూడా నీరు, ఎప్పటికప్పుడు స్వీకరిస్తేనే ఆ జలం అనేది కూడా నీరు. మనకు ఒకే అర్థంతో 3 పదాలు ఇచ్చారు ఇందులో, ఏంటి, సలిలం, ఉదకం, జలం, ఇవి 3 కూడా సమానార్థక పదాలు. మరి ఎక్కడ ఉందో చూద్దాము. స్వీకరిస్తే అవసరం సలిలం, ఇవి వేరు, ఇవి కాదు. కాపాడు, ఉదకం, స్వీకరణ, ఇవి కూడా రైట్ ఆన్సర్ కాదు. సలిలం, జలం, ఉదకం, ఈ 3టికి అర్థం ఏంటిది, నీరు. జలం స్వీకరిస్తే కాపాడు, ఇది కూడా కాదు. కాబట్టి మనకు తెలియనివి త్రో ఆప్షన్స్ వెళ్ళొచ్చు, తెలిసినవి డైరెక్ట్ గా పెట్టచ్చు. సలిలం, జలం, ఉదకం అనేది నీరు అనే పదానికి సమానార్థకాలు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిళ్ళు, కార్యం, స్తంభం, నిద్దుర, పక్కి, 4 పదాలు ఇచ్చారు. వీటిలో వికృతి పదాలు ఏవి అని అడిగారు. ప్రకృతి వికృతులు మనకు ఇలా అంటే ఇప్పుడు చాలా కూడా ప్యాటర్న్ చేంజ్ అయింది. మనకు ఒక పదం ఇచ్చి దానికి వికృతి లేకపోతే దానికి ప్రకృతి అని అడగట్లేదు, ఇలా డిఫరెంట్ టైప్స్ లో ప్యాటర్న్స్ అడుగుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. కార్యం, స్తంభం, నిద్దుర, పక్కి, మనం ప్రకృతి వికృతులను చూసినట్టయితే కార్యం అనేది ప్రకృతి పదం, స్తంభం అనేది కూడా ప్రకృతి పదం. ఇక్కడ నిద్దుర అనేది ఏంటిది, వికృతి, దానికి ప్రకృతి నిద్ర అవుతుంది, కానీ ఇక్కడ వికృతి ఇచ్చిళ్ళు మనకు, నిద్ర అనేది వికృతి. పక్కి అనేది పక్షి అనే ప్రకృతికి వికృతి పదం, అంటే నిద్దుర, పక్కి, ఈ 2 వికృతి పదాలు. కాబట్టి ఈ 2 ఎక్కడున్నాయి, 4th ఆప్షన్. సో నిద్దుర, పక్కి అనేది దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో జాతీయం కానిది ఏది? మనకు చాలా మటుకు కన్ఫ్యూజ్ అయ్యేది జాతీయాలు, సామెతలు. అంటే మనకు తెలుస్తుంది కాబట్టి ఏది జాతీయము ఏది సామెత అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సామెత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్
జాతీయం అనేది చిన్నగా ఉంటుంది. చిన్నగా అంటే సింపుల్గా ఉంటుంది. సామెత కొంచెం వర్ణించినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూద్దాం, అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఒక వివరణ అనేది ఉంటుంది సామెతలో. సో ఇదేంటిది సామెత. చెవి నిల్లు గట్టుకొని అనేది జాతీయం. గుండె చెరువైంది, ఇది కూడా ఒక జాతీయం. కాలికి బుద్ధి చెప్పు, ఇవి కూడా జాతీయం. అంటే జాతీయాలు అనేటివి సంక్షిప్తంగా ఉంటాయి. సామెతలు ఒక వివరణను తెలుపుతాయి. కాబట్టి ఈ 3 జాతీయాలు, ఇదొక్కటి సామెత, ఇది జాతీయం కాదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? అయితే ఇది కంటెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మనం లెసన్స్ కూడా చదవాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య కంటెంట్ కూడా మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కంటెంట్ నుండి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ప్రతి లెసన్ టెక్స్ట్ బుక్లో మనం చదవాల్సిందే. ఇంపార్టెంట్ పాయింట్స్తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు వినాయక చవితి అనే పండుగ నుండి క్వశ్చన్ ఇచ్చారు మనకు. వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? మనకు ఆ లెసన్లో ఉంటుంది కదా, భాద్రపద శుక్ల పక్ష చతుర్థి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తొక్కుడు బండతో సాహితీ క్షేత్రలో అడిగిడినది ఎవరు? తొక్కుడు బండ అనే రచనతో సాహితీ క్షేత్రంలో అడుగుపెట్టింది రచయిత ఎవరని అడిగారు. ఇది రచయితలకు సంబంధించిన, కవులకు సంబంధించిన క్వశ్చన్. అచ్చి వెంకటాచార్యులు, కృష్ణమూర్తి యాదవ్, దేవులపల్లి రామానుజరావు, చెరబండ రాజు. అయితే మనము కవులు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే అన్ని క్లాసులలో నెంబర్ ఆఫ్ పోయిట్స్ ఉంటారు కాబట్టి కొంచెం గుర్తు పెట్టుకోవడం కష్టం. కాబట్టి వీటికి చిన్న చిన్న ట్రిక్స్, కోడ్స్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. దీనికి ఒక చిన్న కోడ్ చెప్తాను నేను. ఇప్పుడు తొక్కుడు బండ అని మనకి ఇచ్చిన రచన ఏంటి? తొక్కుడు బండ. తొక్కుడు బండ ఇంగ్లీష్లో రాయండి. తొక్కుడు అంటే టీ తోని స్టార్ట్ అవుతుంది. సో రచయిత టి కృష్ణమూర్తి యాదవ్. అట్లా మనం చిన్న హింట్స్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి, తొక్కుడు బండ అంటే మనం ఇంగ్లీష్లో రాస్తే టీఓ కేకేయు అట్లా వస్తుంది కదా. ఫస్ట్ లెటర్ ఏంటిది? టీ. ఇక్కడ రచయితలో ఫస్ట్ లెటర్ ఏంటిది? టి కృష్ణమూర్తి యాదవ్, తొక్కుడు బండ. ఓకే, ఇది రైట్ ఆన్సర్. రాణి శంకరమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? మనకి ఇండెక్స్ పేజీలో ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ పేజీలో మనకు లెసన్ యొక్క ప్రక్రియ, దాని యొక్క ఉద్దేశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఇండెక్స్ పేజీని క్షుణ్ణంగా మనం చదివితే ఇవి ఈజీగా తెలుస్తాయి. రాణి శంకరమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? గేయ కథ. గేయంతో కూడుకున్న కథ అది. ఓకే, ఇది రైట్ ఆన్సర్. శాతవాహనుల తొలి రాజధాని ఏడి అని అడిగారు. శాతవాహనుల తొలి రాజధాని ఏది? కోటిలింగాల. ఇది రైట్ ఆన్సర్. ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? ఒగ్గు కథ కళాకారుడు, ఇది కూడా కంటెంట్కు సంబంధించిన క్వశ్చన్. మిద్దె రాములు. ఇది దాదాపు మన అందరికి తెలిసిందే. ఇంకొకసారి మనం టెక్స్ట్ బుక్స్ క్షుణ్ణంగా చదివితే ఇట్లాంటి తెలియని వారు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మిద్దె రాములు ఒగ్గు కథకి కళాకారుడు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, పోచంపాడు దగ్గర ఏ నదిపై ఆనకట్ట కట్టినారు? పోచంపాడు దగ్గర ఏ నదిపై ఆనకట్ట కట్టినారు? కృష్ణ, మానేరు, తుంగభద్ర, గోదావరి. గోదావరి దగ్గర ఆనకట్ట నిర్మించారు. సో గోదావరి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, విమర్శను సహృదయంతో, ఇది మెథడాలజీకి సంబంధించినవి. మనకి కంటెంట్, గ్రామర్ కలిపి 24 క్వశ్చన్స్ వస్తాయి. మెథడాలజీ అనేది 6 మార్క్స్ వస్తాయి. మొత్తం 30 మార్క్స్ తెలుగులో. మనకు మెథడాలజీ కూడా మనం కొంచెం అర్థం చేసుకొని చదివితే అది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ మాతృభాష బోధనలో దేనికి చెందింది అని అడిగారు. అంటే మనని విమర్శించినా కూడా మనం సహృదయంతో స్వీకరించాలి. ఆ స్పష్టీకరణ దేనికి సంబంధించింది? రసానుభూతి అనేది మనకి పాట, కవిత, గేయం దానికి సంబంధించింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, భాషాభిరుచి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సృజనాత్మక శక్తి అంటే మనం కొత్త అన్వేషణ మొదలు పెట్టడం, అది కూడా కరెక్ట్ కాదు. సముచిత మనోవైఖరులు అంటే ఇప్పుడు విమర్శన, సహృదయం కొంచెం లాజిక్గా ఇందులో ఉన్న పదజాలంతో మనం ఇలాంటి సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. సహృదయంతో స్వీకరించడం అంటే మనసుకు సంబంధించింది. సో సముచిత మనోవైఖరులు, అది మన వైఖరికి, మనసుకు సంబంధించింది. కాబట్టి దీని ఆన్సర్ సముచిత మనోవైఖరులు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాద సిద్ధాంతం, ఇది డైరెక్ట్ క్వశ్చన్. చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాద సిద్ధాంతం ఏంటిది? స్వతసిద్ధవాదం. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ఉక్త లేఖన సందర్భంగా ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఉక్త లేఖనం మనకు ఇంపార్టెంట్ టాపిక్, అది ఖచ్చితంగా చదవాల్సిందే. దాని నుండి క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఉక్త లేఖనం సందర్భంగా ఉపాధ్యాయుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? విద్యార్థులు రాసిన అంశాలను ఉపాధ్యాయుడు సవరించరాదా? ఉపాధ్యాయుడు ఎక్కువ వేగంగా రాయగల విద్యార్థి వేగంతో సమానమైన వేగంతో చెప్పాలి. ఇది రైట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా విద్యార్థి వేగాన్ని దృష్టిలో పెట్టుకోవడం కాదు, అందరికీ
ఒకే టోన్తో అంటే ఒకే వేగంతో చెప్పాలి. విద్యార్థుల వేగాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొందరు మెల్లగా రాస్తారు, కొందరు వేగంగా రాస్తారు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. ఒకవేళ ఏ విద్యార్థి అయినా రాయడంలో వెనుకబడితే వారిని పట్టించుకోకూడదు. నెగిటివిటీ అనేది ఎప్పుడు మనకు రైట్ ఆన్సర్స్ ఉండే దాదాపు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. విద్యార్థులు రాసిన అంశాలను ఉపాధ్యాయుడు సవరించరాదు అనేది నెగిటివిటీ. సో ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. ఖచ్చితంగా సవరించాల్సిందే ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ దట్ ప్రాసెస్. ఇక్కడ ఏమున్నారు, విరామ చిహ్నాలను చెప్పకూడదు, తన ఉచ్చారణను బట్టి భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి. ఇది రైట్ ఆన్సర్. మనము ఉక్త లేఖనం చెప్పేటప్పుడు విరామ చిహ్నాలను మనం చెప్పకూడదు. మన యొక్క ఏంటిది ఉచ్చారణ అంటే మనము ఎక్కడెక్కడ ఆగుతున్నాము, ఎక్కడెక్కడ చెప్తున్నాము దాన్ని బట్టి విద్యార్థులే గ్రహించేటట్లు చూడాలి. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వ్యాకరణ బోధనా పద్ధతుల్లో అనుమానోపపత్తి పద్ధతి అనగా, పద్ధతి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉదాహరణలను ఇస్తాడు. ఆ ఉదాహరణలను విద్యార్థులు గమనించి వారికి వారే సూత్రాన్ని నిర్మించే క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం. అది మనకు డైరెక్ట్ క్వశ్చన్ అనుమానోపపత్తి పద్ధతిలో. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వివిధ వ్యక్తులు సంస్థల నుండి గ్రంథాలను సేకరించి వాటిని ముఖ్యంగా పేద వర్గాల పాఠకులకు అందుబాటులో ఉండేలా భద్రపరిచే స్థలం. ఇది కూడా మనకు డైరెక్ట్ ఆన్సర్. భాషా ప్రయోగశాల అనేది దీనికి సంబంధించింది కాదు. పుస్తక నిధి, పుస్తకాలను సేకరించి లేని వారికి అందజేయడానికి ఉపయోగించే భద్రపరిచే స్థలం ఏంటిది, పుస్తక నిధి. సో ఇది రైట్ ఆన్సర్. ఇక మిగతా చూస్తే సారస్వత సంఘం అనేది కూడా కాదు. పుస్తక విక్రయశాల అనేది అది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఇది ఇవ్వబడిన సమాధానాలలో 3 సరి అయినవి కాగా 1 సరికాని సమాధానాన్ని విద్యార్థి గుర్తించేలా ఇవ్వబడే ప్రశ్న రకం. ఇక్కడ క్వశ్చన్ టైప్స్, మనకు విద్యార్థులకి క్వశ్చన్ టైప్స్ ఎలా ఇస్తే ఏ రకమైన ప్రశ్నకు సంబంధించింది అనేది అడిగారు. ఇదేంటిది, విలోమ రూప ప్రశ్న. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మెథడాలజీ కూడా మనం ఖచ్చితంగా చదవాల్సిందే. ఇలాంటి ఇంపార్టెంట్వి విలోమ రూప ప్రశ్న. ఓకే, ఇది మనకు January 9, 2025 రీసెంట్గా అయిన పరీక్షలో వచ్చిన తెలుగు క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.